ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే జూన్ నెల దర్శనం టికెట్ల వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,509 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,85,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది కొంచెం తగ్గిందండి. అంటే మొన్న కూడా 24 నుంచి 30 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. కాబట్టి కొద్ది గంటలు భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గటం జరిగింది. ఇక 2024 జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి ఏ దర్శనం టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. జూన్ నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లు అంటే 300 రూపాయల దర్శనం టికెట్లు, 500 రూపాయల దర్శనం టికెట్లు, అంగ ప్రదక్షిణం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్, ఇలా అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా ముందే విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం జూన్ నెలలో దర్శనానికి వెళ్ళాలంటే మీకు 2 రకాల దర్శనాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే సర్వదర్శనం మరియు ఫ్రీ దర్శనం. తిరుపతిలో ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. అలాగే ఫ్రీ దర్శనం అంటే తిరుమల కొండపైన VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ 24 గంటలు కూడా తెరిచే ఉంటుంది. భక్తులు ఎవరైనా సరే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఈ VQC2 క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శించుకోవచ్చు. కనుక జూన్ నెలకి ముందే ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకోలేకపోయామని భక్తులేమీ బాధపడనవసరం లేదు. ప్రతిరోజు ఇచ్చే ఈ సర్వదర్శనం మరియు ఫ్రీ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం హోమం టికెట్ బుక్ చేశాను కానీ టికెట్ బుక్ అవ్వలేదు, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. మీకు ఖచ్చితంగా టికెట్ బుక్ అయిందో లేదో తెలియాలి అంటే టీటీడీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ బుకింగ్ హిస్టరీ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ చేయండి. మీకు అక్కడ అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ ఫెయిల్ అయ్యాలా లేదా అమౌంట్ కూడా వెళ్ళలేదా వాళ్ళకి అనేది అక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది. ఒకవేళ అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ బుక్ అవ్వకపోతే ఆటోమేటిక్గా 1 నెలలోపు టీటీడీ వారు మీకు కట్ అయిన అమౌంట్ని ఆటోమేటిక్గా మీ అకౌంట్కి రీఫండ్ అనేది వేస్తారు. అలాగే ఇంకొకరు, నాకు రాత్రి 9 గంటలకి టైం స్లాట్ వచ్చింది, మేము 9 కంటే ముందే వెళ్ళొచ్చా అని అడిగారండి. ఒకవేళ 300 రూపాయల దర్శనం అయితే కనుక మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారండి. అంటే మీకు రాత్రి 9 గంటలకు దర్శనం ఉన్నట్టయితే మీరు రాత్రి 7 గంటలకల్లా క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఇంకొకరు, మేడం తిరుపతిలో రూమ్స్ కరెంట్ బుకింగ్ ఎన్ని చోట్ల లభిస్తాయి అని అడిగారండి. తిరుపతిలో ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో మాత్రమే రూమ్స్ అనేది ఆఫ్లైన్లో డైరెక్ట్గా ప్రతిరోజు ఇస్తున్నారండి. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్లో డైలీ ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 100 రూపాయల నుంచి మొదలవుతుంది.
ఈ రూమ్స్ కోసం కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి విష్ణు నివాసం కాంప్లెక్స్లో రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అవ్వటం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలాంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.